సార్, ఆర్థిక సంవత్సరం 2026-27 రీటైల్ సరఫరా వ్యాపారం మరియు సమగ్ర ఆదాయ ఆవశ్యకత ఛార్జీలు, టారిఫ్ ప్రతిపాదనలకు మరియు సిఎస్ఎస్ ప్రతిపాదనలపై వ్యక్తిగతంగా మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణకు పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మండలి గౌరవ అధ్యక్షులు, అధికారులు, వినియోగదారులు, ప్రజాప్రతినిధులు, పరిశీలకులు, అభ్యంతరదారులు, మీడియా ప్రతినిధులు మరియు అధికారులందరికీ నా స్వాగతం. ఏపీ ఈపీడీసీఎల్ పరిధి 11 జిల్లాలు, శ్రీకాకుళం జిల్లా నుండి వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లా వరకు 74 లక్షల మంది వినియోగదారులకు సేవలను అందిస్తున్నది. ఈ ఈపీడీసీఎల్ సంస్థ దిగువ తెలిపిన విస్తృతమైన మౌలిక సదుపాయాలతో కూడిన సరఫరా వ్యవస్థను కలిగి ఉంది. సుమారుగా 68 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 12,897 గ్రామాలు, 74 లక్షల వినియోగదారులకి సేవలు అందిస్తున్నది. సుమారుగా 1018 33 kV సబ్స్టేషన్స్ మరియు 4,578 11 kV ఫీడర్సు మరియు 3,37,000 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా ఈ సేవలు అనేది అందిస్తూ ఉంది. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు వినియోగదారులకు సేవలు అందించేందుకు ఏపీ ఈపీడీసీఎల్ పోర్టల్ మరియు డిజిటల్ సేవలు అందిస్తూ ఉన్నాము. లాగిన్ అనేది అవసరం లేకుండా ఆన్లైన్ బిల్లు చెల్లింపునకు అవకాశం ఇస్తున్నాము. అందులో 93% డిజిటల్గా మనం 25-26 సంవత్సరంలో తీసుకుంటున్నాము. ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్ని ఆండ్రాయిడ్ మరియు iOS రెండు యాప్ స్టోర్స్లోనూ ఇవ్వడం జరుగుతోంది. దీని ద్వారా బిల్ రిమైండర్స్, నోటిఫికేషన్స్ తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్, స్మార్ట్ మీటర్ వినియోగదారులకి గంటల వారీగా వారి వినియోగం యొక్క డీటెయిల్స్ మరియు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతోంది. మరియు ఈ కొత్త సర్వీసెస్ కానీ అడిషనల్ లోడ్ తీసుకునే వినియోగదారులందరికీ వాళ్ళ ఎస్టిమేషన్స్, జిఐఎస్ సర్వే ఆధారంగా శాప్ అంచనాలు వేసి నేరుగా జిఐఎస్ ద్వారానే ఎస్టిమేట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు భాగంగా పగటిపూట 9 గంటలు వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తున్నాము. అలాగే ఈ రకరకాల వ్యవసాయ సరఫరా కొరకు కానీ, ఎస్సీ ఎస్టీ వినియోగదారుల సరఫరా కొరకు కానీ, ఆక్వా వినియోగదారుల సరఫరా కొరకు కానీ రకరకాల రూపాల్లో 4,082 కోట్ల ప్రభుత్వ సబ్సిడీ ఏపీ ఈపీడీసీఎల్కు ఈ సంవత్సరము అందిస్తోంది. అలాగే గిరిజన మరియు పీవీటీజీ ఆవాసాలకు జన్మన్ అండ్ డిఏ జుగా పథకాల ద్వారా సుమారుగా 120 కోట్లు వ్యయం చేకూర్చి ఎలక్ట్రిఫికేషన్ అనేది చేస్తున్నాము. అలాగే రెగ్యులేషన్ 4/2025 ఏదైతే కమిషన్ వారు ఇచ్చారో అప్ టు 150 కిలోవాట్స్ 1 కిలోమీటర్ పరిధి లోపల ఉన్న దరఖాస్తుదారులందరికీ 20 కిలోమీటర్ల వరకు నిర్దిష్ట ఛార్జీలు వర్తిస్తాయి. ఆ తర్వాత 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న వినియోగదారులందరికీ ఒకే రకమైన ఛార్జీలు వర్తిస్తాయి. 20 కిలోవాట్ల నుంచి 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న కనెక్షన్లకు గృహ వినియోగదారులకు మొదటి కిలోవాట్కి 1,500 రూపాయలు చొప్పున, వాణిజ్య వినియోగదారులకి మొదటి కిలోవాట్కి 1,800 రూపాయలు చొప్పున, ప్రతి అదనపు కిలోవాట్కి 2,000 రూపాయలు చొప్పున ఫీల్డ్ పరిస్థితుల ప్రకారం నెట్వర్క్ ఎటువంటిది అవసరమైనప్పటికీ దాని ఖర్చు వినియోగదారులు భరించకుండా స్థిర ఛార్జీలు అనేవి నిర్ణయించబడ్డాయి. ఈ విధానంలో నవంబర్ నుండి అమలు చేయడం జరుగుతోంది. ఈ విధానంలో ఇప్పటి వరకు 2,900 ఎస్టిమేట్లు, అడిషనల్ లోడ్ ఎస్టిమేట్స్ కానీ, న్యూ సర్వీస్ ఎస్టిమేట్స్ కానీ మంజూరు చేయడం జరిగింది. అలాగే ఆర్డిఎస్ఎస్ పథకం ద్వారా మౌలిక వస్తువులు అనేది 4,000 కోట్ల రూపాయలతో మొదటి దశ పనులు తీసుకున్నాము. ఇందులో స్మార్ట్ మీటర్స్, ఫీడర్ బైఫర్కేషన్, అగ్రికల్చర్ ఫీడర్ సెగ్రిగేషను, అండర్ గ్రౌండ్ కేబుల్స్ మరియు కవర్డ్ కండక్టర్ వర్క్స్ అనేది తీసుకోవడం జరిగింది. దీని ద్వారా విద్యుత్ సరఫరా అనేది నాణ్యత మెరుగవుతుందని తెలియజేస్తున్నాము. అలాగే వినియోగదారుల సేవల కోసం 1912 కాల్ సెంటర్ ద్వారా 99% ఫిర్యాదులు పరిష్కారం చేయబడుతుంది.
అలాగే వాట్సాప్ ఆటోమేటెడ్ చాట్ సేవలు కూడా ఇవ్వడం జరుగుతోంది. అలాగే ఈ ఏవైతే కమిషన్ డిటర్మైన్డ్ మెట్రిక్స్ ఉన్నాయో, సైది, సైఫీ, సరఫరా గంటలు, వినియోగదారులు ఇచ్చిన కంప్లైంట్లు ఎస్ఎల్ఏ లోపల పరిష్కరించే శాతము, న్యూ సర్వీస్ రిలీజెస్ కానీ, కన్జ్యూమర్ సర్వీసెస్ కానీ, స్టక్ మీటర్స్, బర్న్ట్ మీటర్స్ రీప్లేస్మెంట్ కానీ, ఇవన్నీ కూడా మోర్ దాన్ 90% ఏపీఈపీడీసీఎల్ లాస్ట్ 3 yearsగా కూడా పనితీరు, ఏపీఈపీడీసీఎల్ పనితీరుకి ఒక ఉదాహరణ. అలాగే పంపిణీ నష్టం శాతం అనేది 6.15% నుంచి మళ్ళీ 5.88%కి తగ్గించాము. అలాగే ఈ సంవత్సరము అక్టోబర్ వరకు 5.72%కి ఇంకా తగ్గించడం జరిగింది. అలాగే ఏటీఎంసీ లాసెస్ కూడా ప్రతి సంవత్సరము తగ్గిస్తూ వస్తుంది. అలాగే విద్యుత్ నియంత్రణ మంత్రి గారు ఇచ్చిన రెగ్యులేషన్ 9లో ఆటోమేటెడ్ పరిహారం చెల్లింపు కూడా వినియోగదారులకు ఏ క్వార్టర్కి ఆ క్వార్టర్ ఈపీడీసీఎల్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వస్తుంది. ఈ ఈ ఈ రెగ్యులేషన్ ప్రకారం ఆటోమేటెడ్ కాంపెన్సేషన్ మనము లాస్ట్ ఇయర్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సుమారుగా 4 లక్షల రూపాయలు కన్జ్యూమర్స్కి కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. అదే ఈ సంవత్సరం ఫస్ట్ 2 quartersలో కూడా నియర్లీ 5 lakhs కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అలా ఆర్డిఎస్ఎస్ స్కీమ్ ఇందాక చెప్పినట్టుగా దగ్గరగా 4,000 కోట్ల రూపాయలు, అందులో 947 కోట్లు స్మార్ట్ మీటరింగ్ వర్క్స్, అలాగే లాస్ రిడక్షన్, ఐటీ ఓటీ వర్క్స్, ఈ పిఎం జన్మన్ అండ్ ఇటువంటి వర్క్స్ అన్ని కలిపి 3,009 crores ఇందులో తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు వ్యవసాయ ఫీడర్లను వేరు చేయడం 994 మంజూరు చేయబడితే అందులో 511 కంప్లీట్ అయ్యాయి. అలాగే ఏవైతే ఓవర్లోడెడ్ ఫీడర్ బైఫర్కేషన్ ఉందో 568 మంజూరు చేయబడితే 348 వరకు కంప్లీట్ చేయబడ్డాయి. ఈ విశాఖపట్నం సిటీలో భూగర్భ కేబుల్స్, విద్యుత్ కేబుల్స్ ఏర్పాటు చేయడం కోసం 563 కిలోమీటర్లు 33 kV లైన్ గాను 232 kilometers ప్లస్ 11 kV లైన్ 1200 కిలోమీటర్లకు గాను నియర్లీ 240 kilometers కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే విద్యుత్ సబ్స్టేషన్స్ ఈ సంవత్సరానికి గాను 53 విద్యుత్ సబ్స్టేషన్స్ శాంక్షన్ చేయగా అందులో 20 సబ్స్టేషన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసి చార్జ్ చేయడం జరిగింది. ఇంకో 33 సబ్స్టేషన్స్ ఇప్పుడు పురోగతిలో ఉన్నాయి. అలాగే సౌర విద్యుత్ అమలులో ఏపీఈపీడీసీఎల్ ఎప్పుడు ముందంజలో ఉంది. అందులో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ, ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా 41,976 మంది గృహ వినియోగదారులకు గాను 134 మెగావాట్ ఇప్పటి వరకు గ్రిడ్కి అనుసంధానం చేయబడింది. అలాగే గృహేతర కనెక్షన్స్, కమర్షియల్, ఇండస్ట్రియల్ రకరకాల వాళ్ళ కనెక్షన్స్లో 9,860 కనెక్షన్స్ గాను 337 megawatts ఇప్పటి వరకు అనుసంధానం చేయబడింది. అలాగే ఈ పిఎం కుసుమ్ ఫీడర్ లెవెల్ సోలరైజేషన్లో 220 మెగావాట్లకు గాను పీపీఎస్ ఎంటర్ అవ్వడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో ఎస్సీ ఎస్టీ వినియోగదారుల కోసం 2 లక్షల వినియోగదారులకు ఈ 400 మెగావాట్లు కొరకు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ ఏవైతే రెగ్యులేషన్ ప్రకారం నెట్ ఎక్స్పోర్ట్ ఎనర్జీకి మనము వినియోగదారులకు జమ చేయాల్సిన మొత్తం ఏదైతే ఉందో అది ప్రతి నెల వినియోగదారులకి టెన్షన్గా ఏపీఈపీడీసీఎల్ జమ చేస్తూ వస్తుంది. దీని ప్రకారం 2024-25లో 8,286 వినియోగదారులకి 8 MU అధిక విద్యుత్ జనరేట్ అయిన దానికి 3 కోట్ల రూపాయలు వినియోగదారులకి జమ చేయడం జరిగింది. అలాగే 2025-26లో ఇప్పటి వరకు 32,000 మంది వినియోగదారులకి 19.89 MU గాను 4.89 crores వినియోగదారులకి జమ చేయడం జరిగింది. ఏపీఈపీడీసీఎల్ ఆర్థిక సంవత్సరం 2026-27కి గాను సమర్పించబడుతున్న వార్షిక ఆదాయ అవసరాలపై విశ్లేషణ. ఆర్థిక సంవత్సరం 2026-27 అమ్మకాలు మరియు ఆదాయం అంచనాలు.
ఇందులో అమ్మకాలు ఎల్టీ మొత్తం కలిపి 15,585 ఎంయుకు గాను 7,365 కోట్ల రూపాయలు ఆదాయము, మరియు హెచ్టి 12,390 ఎంయుకు గాను 9,753 కోట్ల ఆదాయము అంచనా చేయడం జరిగింది. అలాగే మొత్తం కలిపి ఎల్టీ ప్లస్ హెచ్టి 27,975 ఎంయుకు గాను 17,118 కోట్ల రూపాయలు ఆదాయం అంచనా వేయడం జరుగుతుంది. అలాగే రీటైల్ సరఫరా వ్యాపారం మరియు ఆదాయ ఆవశ్యకత 2026-27 సంవత్సరానికి గాను ఏవైతే నెట్వర్క్ మరియు ఎస్ఎల్డిసి ఛార్జెస్ ఉంటాయో దీనికి గాను 4,930 కోట్లు. అలాగే విద్యుత్ కొనుగోలు ఖర్చు 14,266 కోట్లు ఇందులో ప్రతిపాదించడం జరిగింది. దీంట్లో వివిధ రకాల సర్దుబాట్లు చేసిన ద్వారా FPPCA 24-25 సర్దుబాటు ప్లస్ RST 25-26 ప్రకారం విద్యుత్ కొనుగోలు సర్దుబాటు చేసిన తర్వాత సమగ్ర ఆదాయ ఆవశ్యకత అనేది 21,730 కోట్లకు గాను ప్రతిపాదించడం జరిగింది. ఇందులో ప్రస్తుత రేట్ల ప్రకారం ఆదాయ లోటు 4,452 కోట్లు అంచనా వేయడం జరిగింది. అదే ఫుల్ కాస్ట్ రికవరీ ద్వారా రేట్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా 4,452 కోట్లు అంచనా వేయడం జరిగింది. ఇందులో ఆర్థిక సంవత్సరం 2026-27 గాను వచ్చే ఆదాయానికి, సేవలకి వచ్చే వ్యయంకి వచ్చే ఆదాయానికి పర్ యూనిట్ బేసిస్ మీద ఏదైతే అంచనా చేశామో పర్ యూనిట్ బేసిస్ మీద ఒక రియలైజేషన్కి మధ్య లోటు ఒక విద్యుత్ కొనుగోలు ఖర్చుకి 4,61 రూపాయలు అవుతే కాస్ట్ ఆఫ్ సర్వీస్ 7 రూపాయల 77 పైసలు. అందులో యావరేజ్ రియలైజేషన్ 6 రూపాయల 18 పైసలు. అందులో ఈ ప్రతి యూనిట్కి గాను మనకి రియలైజేషన్కి మధ్య లోటు 1 రూపాయి 59 పైసలు అంచనా చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం 26-27కి టారిఫ్ ప్రతిపాదనలు ఎటువంటి ఇంతకుముందు CPDCL అండ్ SPDCL CMDలు చెప్పినట్టు ప్రధానంగా ఎటువంటి చేంజెస్ లేవు. కేవలం ఏవైతే ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకారం TOD టైమ్స్ అనేది చేంజెస్ ప్రతిపాదించడం జరిగింది. అలాగే ఏవైతే నేషనల్ టారిఫ్ పాలసీకి కన్నా ఎక్కువ ఏవైతే టారిఫ్స్ ఉన్నాయో గ్రీన్ పవర్, అడ్వర్టైజ్మెంట్ హోల్డింగ్స్, ఆడిటోరియంస్, స్టార్టప్ పవర్ అండ్ మోర్ దాన్ 10 రూపీస్ ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో అవన్నీ కూడా నేషనల్ టారిఫ్ పాలసీ ప్రకారం కాస్ట్ ఆఫ్ సర్వీస్కి 20% ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవన్నీ కూడా 10 రూపాయల కన్నా తగ్గించి ప్రతిపాదించడం జరిగింది. అలాగే కొత్త కేటగిరీ సృష్టించడం, PLI స్కీమ్ కింద కేటాయించబడిన PV సోలార్ మాడ్యూల్ తయారీ పరిశ్రమలకు గాను మరియు నెట్ మీటరింగ్ మరియు నెట్ బిల్లింగ్ పద్ధతుల్లో సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ లేదా మీటర్ తర్వాత ఉన్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కలిగిన ఏదైనా వినియోగదారులకి ఇంపోర్ట్ ఎనర్జీకి బిల్లింగ్ విధానం అనేది ఒకటి చేంజ్ ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్, విద్యుత్ నియంత్రణ మండలి ఇస్తున్న మార్గదర్శకాలను, నిర్దేశకాలను APPDCL విద్యుత్ సంస్థ ఎప్పుడు పాటించున్నది. ఎప్పుడు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేయుచున్నది. ఈ వినియోగదారులకు మెరుగైన సేవ అందించడమే కంపెనీ అభివృద్ధికి కీలకమని APPDCL సంస్థ ప్రగాఢంగా విశ్వసిస్తోంది. గౌరవ కమిషన్ వారి ముందు సమర్పించిన వాస్తవాలను పరిశీలించి ప్రతిపాదించిన ఆదాయ అవసరాలను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇప్పుడు అబ్జెక్టర్స్ తమ యొక్క అభిప్రాయాలు, సూచనలు, సలహాలు గౌరవ కమిషన్కు విన్నవించుకోవడానికి మొదటగా శ్రీ కందరాపు మురళి గారు, CPIM